దొరవారిసత్రం మండలం నెలబల్లి అటవీ ప్రాంతంలో చిన్నారి బాలిక మృతదేహం లభ్యం. సమీప రైస్ మిల్లో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన లలూకా రెండవ కుమార్తె అనికా కుమారి 8 ఏళ్లు ఉన్నట్లుగా గుర్తింపు. అటవీ ప్రాంతంలో మేకల కాపరి స్థానికులకు సమాచారం. సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నాయుడుపేట దొరవారిసత్రం మండలంలో నెలబల్లి విలేజ్లో దానలక్ష్మి రైస్ మిల్లో వీళ్ళు గత 2 నెలల క్రితం ఒక 40 మెంబర్స్ బీహార్ నుంచి రావడం జరిగింది. ఇందులో భాగంగా లల్లూక్ అనే వ్యక్తి దర్భంగా విలేజ్ బీహార్ వెళ్ళది. లల్లూక్ అనే వ్యక్తికి 8 ఇయర్స్ డాటర్ ఉంది. అందులో పనిచేసే ఒక వ్యక్తి ఈ అమ్మాయిని బిస్కెట్స్ ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి పక్కన 500 మీటర్స్ దూరంలో తీసుకెళ్ళి ఈ అమ్మాయిని అసాల్ట్ చేసి చంపడం జరిగింది. ఇది ఆ పాప దొరకలేదని వాళ్ళు వెతికిన తర్వాత పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చారు. సో అరౌండ్ ఈవినింగ్ పాప బాడీ ప్లేస్ ఇమ్మీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ జరిగింది. ఇది చాలా హీనమైన చర్య. దీని విషయంలో ఆల్రెడీ మా ఎస్డిపిఓ అండ్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై ఖచ్చితంగా చట్టపరంగా ఫిక్సప్ చేసి శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇటువంటి ఇన్సిడెంట్లు ఎటువంటి జరగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రిక్వెస్ట్ చేసి వీరికి శిక్ష పడే అవకాశాన్ని ఖచ్చితంగా తీసుకుంటాం. చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. డెఫినెట్గా అన్ని క్లూస్ ఉన్నాయి. వెరీ సూన్ అరెస్ట్ తర్వాత చూపడం జరుగుతుంది.